వాల్తేరు డివిజన్ డీఆర్ఎం సౌరవ్ ప్రసాద్ 25 లక్షలు లంచాన్ని తీసుకుంటూ ముంబైలో సీబీఐ అధికారులకు చిక్కారు. వాల్తేరు డివిజన్ రైల్వే పనుల ఆలస్యంపై విధించిన జరిమానా తగ్గింపునకు లంచం తీసుకుంటూ ఉండగా సీబీఐ పట్టుకుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కూర్మరాజు విశాఖ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ధన్యవాదాలు స్వప్న. రాష్ట్రంలో ఒక పెను సంచలనం అంటే రైల్వేస్లో గుంతకల్ డిఆర్ఎం కొన్ని నెలల క్రితం ఈ సిబిఐ వాళ్ళు లంచం తీసుకుంటుండగా పట్టుకోవడం, అప్పట్లో అది పెద్ద సంచలనం అయితే తాజాగా వాల్టేర్ డిఆర్ఎం సౌరవ్ ప్రసాద్ సిబిఐ చేతికి చిక్కారు. 25 లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఆయన్ని సిబిఐ పట్టుకుంది. సిబిఐ ఆయన మీద కేసు నమోదు చేసి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ వాల్టేర్ డిఆర్ఎంగా ఆయన గత కొంతకాలంగా పనిచేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు వాల్టేర్ డిఆర్ఎం బంగళా దగ్గర కూడాను మొన్న ప్రత్యేకించి సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లోనేమో పెద్ద ఎత్తున నగలు బయటపడ్డాయనేసేమో సిబిఐ నిన్న స్పష్టంగా తన నోట్లో పేర్కొంది. అయితే ప్రధానంగా ఈ సౌరవ్ ప్రసాద్ మోడస్ ఆఫ్ ఆపరేషన్, ఈయన మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. ఆ నుంచి వాల్టేర్ డిఆర్ఎంగా వచ్చే వరకు కూడాను ఈయన ఎక్కడ కూడాను ఏ డివిజన్కి నేతృత్వం వహించలేదు. అంతవరకు హెడ్ క్వార్టర్స్లో ముంబై రైల్వే హెడ్ క్వార్టర్స్లో మాత్రమే ఆయన పనిచేయడం జరిగింది. అయితే ఈ పరిస్థితుల్లో ఆయన ప్రధానంగా ఈ ఇంజనీరింగ్ పనులకు సంబంధించి దాదాపు 3.21 కోట్ల రూపాయలకు సంబంధించిన బిల్లులు, దానికి సంబంధించిన అపరాధ రుసుము విధించడంలోనే ఆయన తమకు ఫేవర్ చేయాలనేసేమో కాంట్రాక్టర్ కోరడం, కాంట్రాక్టర్కి అనుగుణంగా ఆయన నిర్ణయం తీసుకోవడం, ఇవన్నీ అంశాలని సిబిఐ ఉప్పందుకుంది. ఆ ఉప్పందించిన తర్వాత అటు కాంట్రాక్టర్కి కానీ ఇటు డిఆర్ఎంకి కానీ ఇద్దరికీ తెలియకుండా ఆ డీల్ జరుగుతున్న సమయంలో, ఆ 25 లక్షలు ఇస్తున్న సమయంలోనే సిబిఐ రైడ్ చేసి పట్టుకుంది. ఆ తర్వాత ఇక్కడ అది పూణే ఆయన వెళ్ళినట్టుగానేమో ఇక్కడేమో అధికారులు ఆ రోజు చెప్పడం జరిగింది. తర్వాత ఆయన ముంబైలో ఉంటుండగానేమో సిబిఐ పట్టుకోవడం, అలాగే ఆ సిబిఐ ఇక్కడ ఆయన నివాసంలో అంటే విశాఖపట్నంలోనే ఆయన నివాసంలోనే తనిఖీలకి అనుమతి తీసుకొని తనిఖీలు విస్తృతంగా సోదాలు చేసింది. ఈ లోపలికి డిఆర్ఎం నివాసం బంగ్లా, ఆ లోపంతా ప్రస్తుతం ఇదంతా కూడాను క్లోజ్ చేయడం జరిగింది. ఆ లోపల తనిఖీలు అయితే ఆ సిబిఐ అధికారులు రావడం వెళ్ళడం అనేది చేస్తున్నారు. అయితే ప్రధానంగా ఇక్కడ వాల్టేర్ డివిజన్కి సంబంధించి దేశంలోనే అతి పురాతనమైన డివిజన్స్లో వాల్టేర్ డివిజన్ ఒకటి. ఈ వాల్టేర్ డివిజన్ అత్యధిక ఫ్రైట్ రెవెన్యూ అలాగే సరుకు రవాణాలోనేమో దేశంలోనే గణనీయమైన ప్రగతి సాధిస్తూ వస్తుంది. ఎందుకంటే ఇటువైపు ఇప్పుడు కేకే లైన్లో డబ్లింగ్ పనులు కూడాను భారీ స్థాయిలో జరుగుతున్నాయి. అంటే 100 కోట్ల రూపాయలతోటేమో ఈ డబ్లింగ్ పనులేమో ఈ కేకే లైన్లో జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు తూర్పు కోస్తా నుండి దక్షిణ కోస్తా రైల్వే జోన్ విశాఖ కేంద్రంగా ఏర్పాటు అవడానికి ముందుగానే రాయగడ డివిజన్ ఏర్పాటు చేయాలనేసేమో రైల్వే మంత్రిత్వ శాఖ భావించడం, దానికి అనుగుణంగానేమో డివిజన్లు వేరు చేయడానికి వీటన్నిటికీ కూడాను పెద్ద ఎత్తున అంతర్గతంగా పెద్ద ఎత్తున పనులు జరుగుతున్నాయి. ఈ పనులన్నింటిలోని కూడాను ఈ వాల్టేర్ డిఆర్ఎంఏ పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయడం జరిగింది. ఇప్పుడు ఈయన్ని సిబిఐ అరెస్ట్ చేయడంతో ఈయన 48 గంటల పాటు అరెస్ట్లో ఉంటే ఈయన పైన సస్పెన్షన్ రైల్వే బోర్డు విధిస్తుంది. తర్వాత వాల్టేర్ డిఆర్ఎంగా ఎవరికి ఇన్ఛార్జ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ అదనపు డిఆర్ఎంలు ఇద్దరు ఉంటారు. ఏడిఆర్ఎం నుండి ప్లానింగు ప్రాజెక్ట్స్ అనేసి వాళ్ళలో ఎవరికైనా ఇవ్వచ్చు, లేదంటే బయట నుంచి రైల్వే బోర్డు నియమించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అసలు రాష్ట్రంలో ఇది ఒక డిఆర్ఎం స్థాయి, అంటే ఇది యూపీఎస్సీ సెలక్షన్ ద్వారా అఖిల భారత సర్వీసులకు చెందిన వ్యక్తి ఈయన ప్రధానంగా ఈయన్ని ఈ రకమైన అవినీతి లంచం తీసుకుంటుండగా సిబిఐకి చిక్కడం, ఇది సిబిఐ అరెస్ట్ చేయడం, సిబిఐ కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తునికి పూనుకోవడం, ఇవన్నీ కూడాను విశాఖపట్నం వాల్టేర్ రైల్వే డివిజన్లోని పెద్ద ఎత్తున సంచలనానికి కారణమవుతున్నాయి. ఎందుకంటే ఒకవైపు రైల్వే పనులు, ఎందుకంటే ఇది A1 రైల్వే స్టేషన్గా
దేశంలోనే గుర్తింపు పొందిన పెద్ద రైల్వే స్టేషన్లలో, మోడల్ రైల్వే స్టేషన్లలో పనులు ప్రధానమంత్రి మోదీ దాదాపు 450 కోట్ల రూపాయలతోటి ఇక్కడ పనులు జరగాలని గతంలో శంకుస్థాపన, ఎన్నికలకు ముందు శంకుస్థాపన చేయడం, ఆ పనులు వేగంగా చేయడం, అవి ఒక పక్కనే జరగాల్సి ఉంటుండగా అవేవి కూడాను ఊపందుకోకపోవడం. ఎందుకంటే ఈయన వచ్చి కొన్ని నెలలు గడుస్తున్నా సరే ఇప్పటి వరకు కూడాను ఎటువంటి పనుల్లోని జోరు కనిపించకపోవడం కూడాను ఒక రకంగా ఈయన అలసత్వానికి కారణంగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇది ఏ రకంగా అంటే ఇప్పుడు రైల్వే ఉన్నతాధికారుల్లో అవినీతికి సంబంధించి ఇదొక పెద్ద ఉదాహరణగా మనం చెప్పాల్సి ఉంటుంది. సిబిఐ ఆ రకంగానే దర్యాప్తు సాగిస్తోంది. కెమెరామెన్ కె శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.